జగన్మాత సత్య ప్రమాణాలకు నెలవై చంద్రగిరిలో వెలిసిన గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ నూతన మహాకుంభాభిషేకంలో ప్రధాన ఘట్టమైన ఆలయ శిఖర కలిస స్థాపన పవిత్రమైన వేద ఘోష మధ్య శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని సుధారెడ్డి దంపతుల చేతుల మీదుగా ఋత్వికలు నిర్వహించారు. మొదటగా గణపతి పూజతో 3వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచగవ్య పూజ, మర్జన్యాలు, కళాన్యాసాలు నిర్వహించారు. ఎమ్మెల్యే నాని సాంప్రదాయ దుస్తులను ధరించి తలపాగా చుట్టుకుని తన సతీమణి సుధారెడ్డి, తనయుడు వినీల్ సాయి, ఆలయ కమిటీ అధ్యక్షులు మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి పుట్టా రామకృష్ణారెడ్డి మరియు నాయకులు, మాజీ ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు వెంటరాగా మంగళ వాయిద్యాలు, పంబల మేళాలతో ఓం శక్తి నామస్మరణ నడుమ కిలారింపులతో కలశాన్ని ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణ నిర్వహించి గర్భాలయ గోపుర శిఖరం పైన ప్రతిష్ఠింపజేసి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలో ఉంచిన వాస్తు దోష సకల దేవతల ఆకర్షణ, దిష్టి దోష నివారణ, నవగ్రహ దోష నివారణ, శాంతి ఆకాంక్ష పంచలోహ రేకుల యంత్రాలను పూజా ద్రవ్యాలతో పాటు తీసుకుని వెళ్లి శిఖరంలో ప్రతిష్ఠింపజేశారు. 3 రోజుల పాటు మండపంలో మంత్ర ఆరాధనలో ఉంచిన సహస్ర కలశాలను ఎమ్మెల్యే నాని కుటుంబ సభ్యులతో పాటు కంకణధారులైన భక్తులు అమ్మవారి నామఘోషల మధ్య ఆలయ గోపుర శిఖరంపైకి తీసుకుని వెళ్లి నూతన కలశ స్థాపన శిఖరంకు ఘట్టాభిషేకం నిర్వహించారు. పవిత్ర కర్పూర నీరాజనం సమర్పించారు. మహామూలవ మంత్రాలతో 3 రోజుల పాటు యాగశాలలు నిర్వహించిన హోమంలో ఎమ్మెల్యే పులివర్తె నాని దంపతుల చేతుల మీదుగా అగ్నిహోత్రునికి పూర్ణాహుతి సమర్పింపజేశారు. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ నూతన శిఖర కలిశ సహిత యంత్ర స్థాపన మహా కుంభాభిషేక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే పులివర్తె నాని పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మహిమాన్వితమైన మూకార ఏకారాలు అమ్మ మూలస్థాన ఎల్లమ్మ సర్వజనులకు సుఖ సంతోషాలు కలిగించాలని, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే నాని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. చారిత్రాత్మకమైన అమ్మవారి ఆలయం తమ చేతుల మీదుగా మహా కుంభాభిషేకం జరుపుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని ఆయన అభిప్రాయపడ్డారు. అమ్మవారి సన్నిధిలో ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నూతన కుంభాభిషేక మహోత్సవంలో వేద మంత్ర పారాయణంతో ఎంతో గొప్పగా హోమాది కార్యక్రమాలు నిర్వహించిన శైవ ఆగమ పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్యం దీక్షిత్ వాదనలను బృందానికి వెండి కడియాలను బహుకరించి దక్షిణ తాంబూలాలను, నూత వస్త్రాలను అందించి ఎమ్మెల్యే దంపతులు ఆశీర్వచనాలు పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన స్థపతికి వివిధ ఫలాలను, తాంబూలాల దక్షిణ, వస్త్రాలను సమర్పించి ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి పుట్టా రామకృష్ణారెడ్డికి నూతన వస్త్రాలతో పాటు పండ్లు, తాంబూలాలను గౌరవప్రదంగా అందించి కొనియాడారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు పూజారి పద్మావతి, అరుణ కుమారిల బృందం సేవలను ప్రశంసిస్తూ వారికి వస్త్ర బహుకరణ, పండ్లు, దక్షిణ తాంబూలాలు అందించారు. మహా కుంభాభిషేకంలో ప్రతి పనికి కీలకంగా భావించి సేవలందించిన ఆయా సిబ్బందికి నూతన వస్త్రాలతో పాటు పండ్లు, తాంబూలాలు అందించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి పాటుపడిన మాజీ కమిటీ అధ్యక్షుడు, సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నూతన కుంభాభిషేక మహోత్సవంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని దంపతులకు చూపిన కార్యదీక్ష అమోఘమని ఋత్వికులతో పాటు పలువురు ప్రశంసించారు. ఉత్సవం ప్రారంభం ముందు నుంచే ముగిసే వరకు అన్ని తానై పాల్గొనడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఎన్ని పనులు ఉన్నా అమ్మవారి కార్యక్రమమే ప్రధానమని ఎంచి కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే పాల్గొన్నారని, అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారని అందరూ ప్రశంసించారు. ఒక్క పిలుపుతో వేలాది మంది తరలి రావడం, చిన్న లోటు కూడా లేకుండా ఘనంగా మహాకుంభాభిషేక ఉత్సవాలు నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.